హోదాను కూడా విస్మరించి అసెంబ్లీలో వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడే నాయకుడి గురించి ఏం చేయాలనేది తెలంగాణ ప్రజలు చూసుకుంటారు. వీళ్ళు పదే పదే ప్రజలను తప్పుతో పట్టియాలి అన్న ఉద్దేశంతో కంటిన్యూగా ఏదో ఒక సబ్జెక్టును తీసుకొని ప్రజలలోకి వస్తారు. వీళ్ళని చూసి ఇలా జూబ్లీహిల్స్ ఎన్నికలలో నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ని మేము పెడితే ఆయన నామినేషన్ కార్యక్రమాన్ని చూసే వీళ్ళకి దడబట్టుకుంది. ఏం జనం వచ్చిర్రు, ఎక్కడ జనం వచ్చిర్రు అనే ఆలోచనకు వచ్చి మరి ఏం మాట్లాడాలి. ఇక వాళ్ళకు ఒక ఎమ్మెల్యే ఉండు, ఆ ఎమ్మెల్యే గతంలో మా పార్టీలనే ఉండే. ఆయన ఇప్పుడు అక్కడ వచ్చిన జనాన్ని ప్రజలను తప్పుతో పట్టినికే మొత్తము అంతర్రాష్ట్రీయ ముఠా, అంతర్రాష్ట్రీయ ఏమంటారు మాఫియా, అంతర్రాష్ట్రీయ ఏమంటారు వాళ్ళంతా గుండా దాదాగిరి చేసే వాళ్ళు అందరూ ఒకడ జమ అయ్యారు. మేము ఎప్పుడైనా ఇట్లాంటి కార్యక్రమాలు చూస్తే మహానుభావులు నాయకులు ఇంకెవరో కలుస్తారు ఒక్కడ, కానీ ఇక్కడ మొత్తం దుండగులు హంతకులు ఒక గూండాలు ఒక జమ అయ్యారని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఆ ఎమ్మెల్యే ఇచ్చిన మాట్లాడిన మాటలు బట్టి చూస్తేనే ఎన్నికలు అయిపోయినట్టు. ఎందుకంటే ఇటువంటి స్టేట్మెంట్లు నేను ఎప్పుడు వినలే. గతంలో ఎన్నో ఎన్నికలు చూసినాం, వచ్చిన వాళ్ళు గూండాలని. కార్యక్రమానికి అంతర్రాష్ట్రీయ అంటే రాష్ట్రాలు, ఎన్ని రాష్ట్రాల నుంచి మరి నవీన్ యాదవ్కి ఫాలోవర్స్ ఉంటే మరి వచ్చిర్రు అనేది మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళ గుండెలు దడబెట్టే విధంగా నామినేషన్ కార్యక్రమం జరిగిందంటేనే అయోమయంలో పడ్డ బీఆర్ఎస్ పార్టీ చివరికి క్యాండిడేట్ విషయంలో కూడా అయోమయంలో పడిపోయారు దెబ్బ కొడితే. మొదట్లో ఇచ్చిన క్యాండిడేట్ కాకుండా రెండోసారి మరొక బీఫామ్ ఇచ్చి విష్ణువర్ధన్ రెడ్డితో నామినేషన్ ఎందుకు వేయించారో జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించాలి. ఆల్రెడీ పట్టాలు తప్పిపోయారు, కవర్ చేసుకోనికే ఇక అగ్రెసివ్గా బామర్దులు ఇద్దరు హైదరాబాద్ చుట్టూ తిరుగుతుర్రు, ఆ దవాఖానా ఈ దవాఖానా పొద్దు నుంచి. ఏదో విధంగా తెలంగాణలో జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలను తప్పుతో పట్టియాలి. జూబ్లీహిల్స్ ప్రజలను మేమున్నప్పుడే అన్ని విధాలుగా హైదరాబాద్ ప్రజలకు మంచి జరిగిందనే విషయాన్ని తెలియజేయనికనే ఇవాళ హాస్పిటల్, ఆ బస్తీ దవాఖానాల చుట్టూ తిరుగుకుంటా అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఉన్నవి లేనివి చెప్పుకుంటూ తిరుగుతారు. వీళ్ళ హయాంలో ఉస్మానియా దవాఖానానే కూలగొట్టేద్దాం, ఎందుకు మనకు అవసరం లేదు, మొత్తం ప్రైవేట్ హాస్పిటల్లోనే వైద్యం చేసుకుంటే బాగుంటుంది ప్రజలు, ఎందుకంటే మన ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ మన చుట్టాలే కదా, మన పెట్టుబడులన్నీ ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టాం కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లే నడిపించాలన్న ఆలోచన ఎవరిదో తెలంగాణ ప్రజలు గమనించాలి, జూబ్లీహిల్స్ ప్రజలు కూడా గమనించాలి. వీళ్ళ హయాంలో కోవిడ్ సమయంలో కూడా మొత్తం దోసుకుర్రు ప్రజల్ని. ఆరోగ్యశ్రీ ఆచరణలకు తీసుకురాలే. వీళ్ళ హయాంలో హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఉండొద్దు అన్న విధంగానే వీళ్ళు పరిపాలించారు తప్ప ఇవాళ వచ్చి కేవలం జూబ్లీహిల్స్ ఎలక్షన్లకు హైదరాబాద్ ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ప్రతిసారి ఏ సబ్జెక్టు తీసుకున్నా వీళ్ళు ఒకే ఒక సబ్జెక్ట్ పట్టుకొని వస్తారు. ఏమని, దానం నాగేందర్ గారిని ఏదో ప్రచార కమిటీ సభ్యుని చేసినందుకు, స్టార్ క్యాంపెయినర్ లిస్టులో వేసినందుకు దాని గురించి మాట్లాడుకుంటే దానం నాగేందర్ గారు పార్లమెంట్, ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, దానం నాగేందర్ గారు గతంలో ఆయన ఆల్రెడీ స్పీకర్ గారికి వివరణ ఇవ్వాల్సిన అవసరం, వివరణ ఇస్తారు. మీ హయాంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి గారు ప్రమాణ స్వీకారం, మంత్రివర్గ ప్రమాణ స్వీకారమే చేసిరు. వేరే పార్టీలో గెలిచి డైరెక్ట్గా మీ పార్టీలో జాయిన్ అయ్యి మీ పార్టీలో మంత్రివర్గ ప్రమాణం స్వీకారం చేసిరు మొట్టమొదటి రోజే. అంటే ఆ రోజు గుర్తుకు రాలేదా? ఇవాళ కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికలల్లా ప్రచారానికి వస్తుండను, ప్రచారం కమిటీలు వేసిరని చెప్పు మీరు ఏదో మాట్లాడుతున్నారు కదా.
మీరు అల్టిమేట్గా ఈ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకున్నట్టు మాట్లాడినట్టు ఉంది. సరే, స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు, స్పీకర్ ఈ ఎమ్మెల్యేల విషయంలో ఏం తీసుకుంటారు, సుప్రీంకోర్టు స్పీకర్కి నివేదిక ఏమని చెప్పింది, స్పీకర్ దాని సంగతి చూసుకుంటారు. మీరు పదే పదే ఎన్నికల సమయంలో ఏదో ఒకటి మాట్లాడాలని, రెలవెంట్ ఉన్న సబ్జెక్టు, రెలవెంట్ లేని సబ్జెక్టు, కనెక్టివిటీ ఉన్న సబ్జెక్టు, కనెక్టివిటీ లేని సబ్జెక్టు మాట్లాడుకుంటా ప్రజల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తుర్రు. దాంతోపాటు ఏ సబ్జెక్టు దొరకకపోతే ఓట్ చోరీ, అదొక నినాదం తీసుకురు. ఒక్కసారి ఆలోచించాలి జూబ్లీహిల్స్ ప్రజలు. 23 దాకా అధికారంలో ఎవరున్నారు? ఓటు నమోదు కార్యక్రమాలు 23 దాకా జరిగినప్పుడు అధికారంలో ఎవరుర్రు? జూబ్లీహిల్స్ ఎన్నికలల్లా 20,000 ఓట్లు తప్పిదాలు జరిగినాయని చెప్పి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారు ఓపెన్గా. అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయనికే 20,000 ఓట్లను ప్రస్తుత ప్రభుత్వము ఎన్నికలు గెలవనికే నమోదు చేయించుకుర్రు, ఎక్స్ట్రా ఓట్లు వచ్చినాయి, దీని గురించి ఏదో ఒకటి చేయాలని చెప్పి రచ్చరచ్చ చేసారు. తీరా చూస్తే 1,200 కోట్లు ఉన్నాయని చెప్పి హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. అంటే చెప్పేది కేవలం ఒక పర్సెప్షన్ బిల్డప్ చేయడానికైనా వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళకు వాస్తవంగా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు గెలవాలన్న ఆలోచనే తప్ప ప్రజల మీద కానీ, ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితుల మీద కానీ, ప్రజలకు మంచి జరగాలన్న ఆలోచన లేనేలేదు. అదే ఆలోచన ఉంటే ప్రతి ప్రభుత్వం చేసే పథకంలో కానీ, ప్రభుత్వం చేసే విషయంలో కానీ ప్రజల మధ్యానికి ఈరోజు రేషన్ కార్డులు ఇస్తున్నాం, ఈరోజు ఇంద్రం మిల్లులు ఇస్తున్నాం, ఈరోజు 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం. వాటి గురించి ఎప్పుడు మాట్లాడరు. లబ్ధిదారులకు వస్తున్నాయా, రావట్లేదా, పేదోళ్ళకు అందుతున్నాయా, పేదోళ్ళకు అందట్లేవా? అట్లాంటి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు వీళ్ళ వంతు ప్రతిపక్ష హోదాను, గవర్నమెంట్ పథకాన్ని ప్రజలకు అందుతుందా లేదా అని పర్యవేక్షణ చేసి మాట్లాడితే ఒక కన్స్ట్రక్టివ్ లీడర్ అంటారు. ప్రతిదానికి తప్పులు చూపించి ప్రతిదానికి ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు ఎప్పటికి కూడా, ప్రజలు తెలియకల్లోళ్ళు, ప్రజలకు తెలుసు. ఎందుకంటే మీ హయాం 10 సంవత్సరాల హయాంలో మిగులు రాష్ట్రంగా మీ చేతిలో హైదరాబాద్ని పెడితే అప్పుల రాష్ట్రంగా తీసుకొచ్చిన విషయాన్ని రిజిస్టర్ అయిపోయింది ప్రజలకు. లేకపోతే మిమ్మల్ని 3వ సారి అధికారంలోకి తెచ్చేటోళ్ళు కదా. లేకపోతే పార్లమెంట్లో మీకు ఒక్క సీటు కూడా రాని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ప్రజలు రిజిస్టర్ అయిపోయింది. మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకుర్రు. దండుపాల్యం బ్యాచ్ మీది. ఎందుకంటే నియామకాల విషయంలో, తెలంగాణలో నియామకాల విషయం మీదనే మనం 1600 మంది బలిదానాలు చేసుకున్నాం. మరి ఎవరికి వచ్చినాయా ఉద్యోగాలు అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మంత్రి, రాజ్యసభ, లోక్సభ, చీఫ్ మినిస్టరు, ఇరిగేషన్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు, మున్సిపల్ మినిస్టర్, ఇన్ని మీ కుటుంబ సభ్యులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి తోసింది ఎవరే అంటే దండుపాల్యం బ్యాచ్ మీది. ఒక్క కుటుంబంలోనే గిన్ని కీలక పదవులు అనుభవించి ఈ రాష్ట్రాన్ని నడిపింది మీరు, ఈ రాష్ట్రాన్ని దోచుకుంది మీరు. ఇప్పుడు వచ్చి ఈ 2 సంవత్సరాల ప్రభుత్వాన్ని దండుపాల్యం బ్యాచ్ అని చెప్పి తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. 10 సంవత్సరాలు మీరు చక్కగా పరిపాలించుంటే